సేల్స్ ఆర్డర్ అనే ఓచర్ని యాక్టివేషన్ చేసుకోవాలి. ఎలా యాక్టివేట్ చేస్తారంటే, హావియర్స్ లాస్ట్ వీడియోలో మనకి టాలీలో ఒక ప్రోడక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, అంటే ఒక స్టాక్ ఐటమ్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఆ స్టాక్ ఐటమ్ని బేస్ చేసుకొని టాలీలో ఒక కస్టమర్ నుండి మనకి ఒక సేల్స్ ఆర్డర్ అనేది వస్తే ఆ సేల్స్ ఆర్డర్ అనే ఓచర్ని ఎలా రికార్డ్ చేయాలి, ఓచర్స్లో ఎలా పోస్టింగ్ చేయాలి, ఎలా ఎంటర్ చేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి రిలేటెడ్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా రెడీ చేశాను. ఎగ్జాంపుల్ ఏంటంటే, సేల్స్ ఆర్డర్ రిసీవ్డ్ ఫ్రమ్ సోనా విజన్ ఫర్ ది ఫాలోయింగ్స్ 50 numbers 55 inches HD color TVs at the rate of 35,000 each at showroom 1 GST at the rate of 28%. అంటే సోనో విజన్ వాళ్ళ నుండి మనకి సేల్స్ ఆర్డర్ అనేది వస్తుంది. 50 numbers 55 inches HD కలర్ టీవీస్ ఎట్ ది రేట్ ఆఫ్ 35,000 ఈచ్. అంటే పైన మనకి స్టాక్ ఐటమ్ని క్రియేట్ చేయడానికి ఇచ్చిన ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని ఈ సేల్స్ ఆర్డర్ అనే ఓచర్ని నేను పోస్టింగ్ చేస్తాను. ఇక్కడ మనకి కస్టమర్ నుండి ఆర్డర్ వచ్చింది కాబట్టి మనం సేల్స్ ఆర్డర్ అనే ఓచర్ని రికార్డ్ చేయాలి. అలా రికార్డ్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్లో జిఎస్టీ కూడా ఉంది. జిఎస్టీకి రిలేటెడ్గా మనం జిఎస్టీ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేస్తాము. జిఎస్టీ లెడ్జర్స్ని ఎక్కడ క్రియేట్ చేస్తారు సార్ అంటే, మాస్టర్స్లో క్రియేట్లో లెడ్జర్ అనే ఆప్షన్ తీసుకొని మనకి సేల్స్ ఉన్నాయి కాబట్టి సేల్స్ క్రియేట్ చేయాలి. సేల్స్ అండర్ గ్రూప్ సేల్స్ అకౌంట్ అని ఇవ్వాలి. టైప్ ఆఫ్ లెడ్జర్ నాట్ అప్లికబుల్, జిఎస్టీ అప్లికబుల్ అని ఇవ్వాలి. స్పెసిఫైడ్ డీటెయిల్స్ సార్ అనేవి ఎంటర్ చేయాలి. హెచ్డి కలర్ టీవీస్కి హెచ్ఎస్ఎన్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఎంటర్ చేస్తే సరిపోద్ది. హెచ్ఎస్ఎన్ కోడ్ వచ్చేసి హెచ్డి కలర్ టీవీస్కి 8528 అని ఉంటుంది. నెక్స్ట్ యాజ్ ఏ ట్రేడెడ్ గూడ్స్ జిఎస్టీ డీటెయిల్స్ వచ్చేసి ట్యాక్సిబిలిటీలో ట్యాక్సిబుల్, మన స్టేట్లో ఉన్న సప్లయర్స్ నుండే పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి లోకల్ సేల్స్ ట్యాక్సిబుల్ తీసుకుంటాం. 28% ఉంటుంది. 28% బేస్డ్ ఆన్ వాల్యూ 0% అప్లికబుల్ ఫర్ రివర్స్ ఛార్జెస్ నోనే టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ అని ఇచ్చి సేవ్ చేసాడు. సేల్స్ రిటర్న్స్ మీద అవుట్పుట్ సిజిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ సిజిఎస్టీ తీసుకుంటాం. 28లో 14% క్యాలిక్యులేషన్, నార్మల్ రౌండింగ్, లిమిట్ 0.50 తీసుకోవాలి. సేవ్ చేశాడు. నెక్స్ట్ అవుట్పుట్ ఎస్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ ఎస్జిఎస్టీ తీసుకోవాలి. 28లో 14% నార్మల్ రౌండింగ్, లిమిట్ 0.50. ఆల్రెడీ జిఎస్టీ లెడ్జర్స్ అనేవి అంతకుముందు జిఎస్టీ ప్రాబ్లంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. జిఎస్టీ లెడ్జర్స్ క్రియేషన్ అయిపోయింది. ఐటమ్ కూడా క్రియేట్ చేసే ఉంది. సో ఇప్పుడు మనం సేల్స్ ఆర్డర్ అనే ఓచర్ని ఎంటర్ చేయాలి అంటే దానికన్నా ముందు మనం సేల్స్ ఆర్డర్ అనే ఓచర్ని యాక్టివేషన్ చేసుకోవాలి. ఎలా యాక్టివేట్ చేస్తారంటే, ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలో ఓచర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి బటన్ ప్యానల్లో అదర్ ఓచర్స్ అనే ఆప్షన్ అయినా తీసుకోవచ్చు, లేదా కీబోర్డ్లో F10 అయినా ప్రెస్ చేస్తే మీకు షో ఇన్యాక్టివేట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇదిగోండి, షో ఇన్యాక్టివేట్. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకి ఇన్యాక్టివేట్, యాక్టివ్లో లేని ఓచర్ నేమ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అందులో సేల్స్ ఆర్డర్ అనే ఒక ఓచర్ కూడా ఉంటుంది. అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఆర్డర్ ఓచర్స్లో లాస్ట్ వన్ సేల్స్ ఆర్డర్ అని డీయాక్టివేషన్లో ఉంది. సెలెక్ట్ చేస్తే యాక్టివేట్ చేసుకుంటారా అని అడుగుతాడు. ఎస్ మీద క్లిక్ చేస్తే ఇలా మనకి సేల్స్ ఆర్డర్ అనే ఓచర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ సేల్స్ ఆర్డర్ అనే ఓచర్ పోస్టింగ్ చేయొచ్చు. మనకి పార్టీ నేమ్ వచ్చేసి కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ నేమ్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేయాలి. నేను కస్టమర్ నేమ్ అనేది డైరెక్ట్గా క్రియేట్ చేసేస్తాను. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ తీసుకొని కస్టమర్ నేమ్ వచ్చేసి సోనో విజన్ కాబట్టి సోనో విజన్ తీసుకుంటున్నాను. కస్టమర్ని ఎప్పుడు సన్రీ డెటార్ కింద చూపిస్తాం. కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే ఇక్కడ నుండి బ్యాక్ వచ్చేస్తాం. సో ఆర్డర్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ డీటెయిల్స్ అనేవి ప్రజెంట్ మనకేం అవసరం లేదు. ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వచ్చేయండి. పార్టీ నేమ్ డీటెయిల్స్లో పార్టీ వచ్చేసి సోనో విజన్, స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులరే,
ఫస్ట్ టైం మనకి సోనో విజన్ వాళ్ళ నుండి ఆర్డర్ రావడం. సో ఆర్డర్ నెంబర్ 1 అని బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. సో ఆర్డర్ నెంబర్ 1 అనే ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి ఐటమ్ నేమ్ ఏంటి అంటున్నాడు. ఐటమ్ నేమ్ వచ్చేసి మనం హెచ్డి కలర్ టీవీస్ అని క్రియేట్ చేసాం. సో ఇదిగోండి స్క్రీన్లో మనకి డిస్ప్లే అవుతుంది హెచ్డి కలర్ టీవీస్. అయితే ఇవి ఎక్కడ ఉన్నాయి అంటున్నాడు. లొకేషన్ ఎక్కడ ఉన్నాయి అంటున్నాడు. లొకేషన్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి అంటే వాడు క్లియర్గా చెప్పాడు, షోరూమ్ 1 అని చెప్పాడు. షోరూమ్ 1లో 50 నెంబర్స్ మనకి ఆర్డర్ ఇస్తున్నారంట. సో ఇక్కడ షోరూమ్ 1 అని ఉంది చూడండి, ఇదిగోండి 50 ఉన్నాయి. బ్యాచ్ నెంబర్ వచ్చేసి 1 అని ఇచ్చాము. బ్యాచ్ నెంబర్ 1, 50 నెంబర్స్ మనకి ఆర్డర్ వస్తుంది. సో 50, రేట్ వచ్చేసి 35,000. డిస్కౌంట్ అనేది మనకేం మెన్షన్ చేయలేదు కాబట్టి సో ఇక్కడ ఎలాంటి పర్సంటేజెస్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. టోటల్ అమౌంట్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ నుండి బ్యాక్ వచ్చేస్తాం. సేల్స్ కాబట్టి సేల్స్ తీసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేస్తే దీని మీద అవుట్పుట్ సిజిఎస్టీ 14%, అవుట్పుట్ ఎస్జిఎస్టీ 14%, టోటల్గా 28%. బీయింగ్ సేల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ పార్టీ. సో ఒక కస్టమర్ నుండి మనకి సేల్స్ ఆర్డర్ అనేది వస్తే ఆ సేల్స్ ఆర్డర్ అనే వోచర్ని ఎలా రికార్డ్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా ఆర్డర్ వచ్చిన తర్వాత దీన్ని కస్టమర్కి మనం డెలివరీ చేస్తాం. అది ఎలా డెలివరీ చేస్తారు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make